దేవుడు మాకిచ్చిన సమాధానాన్ని వారికి తెలియచేశాం. అదే రీతిగా వారి చిన్న కుమార్తె విషయంలో కూడా మరి బలహీనురాలుగా ఉన్నప్పుడు ప్రార్థించాము. బలపరిచి దేవుడు సంవత్సర కాలం అంతా దేవుడు ఆయన సజీవమైన రెక్కల కింద కాచి కాపాడాడు, భద్రపరిచాడు. ఇక్కడ వాతావరణం అంతా చూస్తే కనుక ఇక్కడ 1 ఉంది, ONE 1 ఉంది, ఇక్కడ బుడగలు ఉన్నాయి, వెనకాలేమో తలుకు మెలుకులు, అక్కడేమో 1వ నెల ఎలా ఉన్నదో, 2nd మంత్ ఎలా ఉందో, 3rd మంత్ ఎలా ఉందో, 4th మంత్ ఎలా ఉందో, అలాగున 12 నెలలు ఆ కుమార్తె ఎలా ఉందో చక్కగా ఫోటోగ్రఫీతో వారు అలంకరించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలంటే వాళ్ళకి ఎంత ఇష్టమో అనేది ఇప్పుడే అర్థమైపోతుంది. మరలా దీనికి ఏమో పెద్ద బుడగలు ఆర్చి, ఏం పేరమ్మ ఇదే? నాకు ఇంగ్లీష్ రాదు తల్లే, చెప్పండి ఇదేం పేరు? నాకు నోరు తిరగదు. ఇషిక, ఈ 2 ఇయ్యా. నా ప్రభువునికి వందనాలు. ఇషిక మరి ఎక్కడ సంపాదించారో పేరు, కానీ ఇషిక అంటే ఏంటమ్మా? అది ఇషిక అంటే ఏంటి అర్థం తెలవదు. ఈ లోపల తెలివైన వాళ్ళు ఉంటారు, నెట్లో కొట్టు వాళ్ళు కొట్టండి, నెట్లో కొట్టి ఇషిక అంటే ఏంటో అర్థం నాకు త్వరగా చెప్పండి, దాని గురించి కొంచెం మాట్లాడతాను, ఓకేనా? కేక్ కటింగ్ ఉందా? ముందు చేసేస్తామా తర్వాత చేద్దామా? అప్పటికి నిద్రపోతుందేమో చూడండి. డాక్టర్ ఆఫ్ గాడ్. ఇషిక అంటే డాక్టర్ ఆఫ్ గాడ్ అంటే వైద్యులకు దేవుడు అని అర్థం. ప్రియులారా, చక్కని భావాన్ని వారు కలిగే బిడ్డలకు చక్కని పేర్లు పెట్టడంలో బిడ్డలు జ్ఞానముతోనే మరి దేవుడు వారి పట్ల జరిగించున్నాడు అని చెప్పటంలో ఏ సందేహము అనేది లేదు. అమ్మ, మనం ముందుకు వెళ్దామా? కేక్ కటింగ్ పెట్టుకుందామా? అర్థం అయిపోక రైట్. సరే, కొద్ది సమయం వాక్యాన్ని విందాం. దేవుడు మీకు ఇచ్చినటువంటి గాత్రాలతో దేవునిని మీరు స్తుతించారు, సంతోషం. ఎలా అయితేనేమి దేవుడు మీకు ఇచ్చిన వాటినందే దేవునిని స్తుతించటంలో మీరు సిగ్గుపడక ధైర్యము కలిగిన వారై దేవునిని మీరు స్తుతించినారు. అందును బట్టి నేను దేవుణ్ణి అంతగానో మీ వల్లనే స్తుతించాలని ఆశపడుతూ ఉన్నాను. దైవ వర్తమానాన్ని మనం విందాము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 13వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అంతటా అతడు, అందరు చదవాల, మళ్ళీ మర్చిపోయారు, అందరు చదవండి అమ్మా. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 13వ వాక్యము అందరూ చదవండి. అతడు చాలు. ఈ రోజున రొధే అనేటువంటి చిన్నదాని గురించి వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. క్రీస్తునందు ప్రియులారా, అంతా ఇక్కడ కన్ఫ్యూజ్గా పెట్టేశారు. మీ ఎదురుగుండా నన్ను పెడితే మిమ్మల్ని చూసి నేను వాక్యం చెప్పాలా? ఇవిడేమైంది, నా మెడ తిప్పాలా? మెడ తిప్పితే మెడ కాసేపటికి ఏమవుద్ది అమ్మా? మరి నాకు నొప్పి పడుతుందా పట్టదా? అలాగే మీరు కూడా మెడ తిప్పి నన్ను చూడాలా? మీకు కూడా ఏమవుతుంది? తెల్లవారితే నేను మిమ్మల్ని తిట్టుకోవాలా, మీరేమో నన్ను తిట్టుకోవాలి. నన్ను తిట్టనోళ్ళు లేరు అనుకో, మంచిది తిట్టుకోండి. కానీ ఎలాగైనాను
అపోస్తలుడైన పౌలు అంటాడు, మిష చేతనైనను కక్ష చేతనైనను నేను వాక్యమును ప్రకటించి తిని అన్నాడు. కాబట్టి పిల్లరా, మనకు బాధ కలిగిన బాధ కలగకపోయినా, సంతోషమైనను దుఃఖమైనను దేవునిని మనము స్తుతించాలి. రెండవదిగా, సమయమైనను అసమయమైనను మనము దేవునిని స్తుతించాలి. కాబట్టి శ్రమైనను సంతోషమైనను దేవునిని మహిమపరచాలి. కాబట్టి మనము చక్కగా దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ ఒక బృందం ఉంది, వాళ్ళకు సరిచేయములు. ఈ బృందం అంతా చక్కగా అమెరికాలో మంచి ప్రసంగికుడు ప్రసంగం చేస్తూ ఉన్నాడంట. ఒక చిన్న పిల్లోడు అక్కడికి వచ్చి రకరకాల విన్యాసాలు చేస్తున్నాడంట వాడు. అప్పుడు ఆయన ప్రసంగం ఆత్మతో నింపబడిన వాడే ప్రసంగం చేస్తుంటే ఆ ప్రసంగం వింటలేదు. ఎవరని చేస్తున్నారు? అక్కడ ఉన్న చిన్నోడు రకరకాల విన్యాసాలు, పీటీ మొక్కలు వేస్తున్నాడు, కప్పలా నడుస్తున్నాడు, కోతుల గొంతులేస్తున్నాడు, మధ్య మధ్యలో సింహంలాగా ఏం చేస్తున్నాడు, అరుస్తున్నాడు. ఇక ప్రజలందరి దృష్టి ఎక్కడ పడిపోయింది? ఆ చిన్నోడు దృష్టి పడిపోయింది. ప్రియులారా, వాక్యం చెప్పేటప్పుడు మనం దేవుని మాటయే వినాలి, వేరొకటి మనము వినకూడదు. వేరొకటి విన్నాము అంటే అపవాది మనల్ని ఏం చేస్తుంది? డైవర్షన్ చేస్తుంది, తిప్పేస్తుంది. వాడు తెలివైనడు ఎన్ని మాటలు మాట్లాడతాడు? చాలా తక్కువగా మాట్లాడతాడు. నేను తెలివైనని అనుకునే తెంగరోడు ఎంతసేపు మాట్లాడతాడు? వాగుతూనే ఉంటాడు మా రూబిలాగా. అలా ఉండకూడదు, తెలివైనోడు లాగా ఉండాలి. తెలివైన లక్షణం ఏమిటి? మనందరికంటే తెలివైనడు ఎవడో మీరు చెప్తలేదు. మనందరికంటే తెలివైనడు ఎవడో? సైతాను. ఎవడు? వాడు చిన్న మాట అంటాడంతే, పెద్ద పొడిగేం ప్రసంగం చేయడు. ఆదాము హవ్వ దగ్గరికి వెళ్ళి ఏమన్నది? ఇది నిజమా అంది, అంతే. చూసారా? కాబట్టి దేవుని వాక్యానికి మనస్సు ఇవ్వండి. దేవుని సన్నిధిలో ఉన్నాము అని మనం గుర్తించుకొని దేవుని వాక్యమును వినుటకై మంచి మనస్సును కలిగిన వారముగా మనం ఎక్కడ ఉంటే, ఈ రోజున హృదయ అనేటువంటి చిన్నదాని గురించి మనం విని తిరిగి వెళదాం. కొద్ది సమయమే. ప్రియులారా, వాక్యమును మనం చూస్తున్నట్లయితే అక్కడ కనబడుతున్నది ఏమిటి అనేది మనం గ్రహించాలి. ప్రియులారా, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారితో కొందరిని బాధ పెట్టడానికి, సంఘములోనికి బాధ పెట్టే వారిని కొంతమందిని వదిలాడు. సంఘాన్ని బాధ పెట్టడానికి కొంతమందిని వదిలాడు. సమాజముని కూడా బాధ పెట్టడానికి కొంతమంది తయారవుతారు. ప్రియులారా, సమాజమును పాడు చేయటానికి కొంతమంది తయారవుతారు. కొన్ని కుటుంబాలను పాడు చేయటానికి తయారవుతారు. కొన్ని సంఘాలను పాడు చేయటానికి కూడా తయారవుతారు. ఇక్కడ కూడా సంఘము ఆత్మీయముగా అభివృద్ధి చెందుతున్నటువంటి దినాలలో, సంఘము ఆత్మమూలముగా కట్టబడుతున్నటువంటి దినాలలో అక్కడ పరిపాలకుడు అయినటువంటి హేరోదు సంఘాన్ని పాడు చేయటానికి, సంఘాన్ని చిన్నాభిన్నం చేయటానికి, సంఘాన్ని సంఘముగా ఉండకుండా చేయటానికి, కొంతమందిని పాడు చేయటానికి సంఘములోనికి బాణాల వలె వదిలాడు. మీరు మరలా మర్చిపోతున్నారు దేవుని స్తుతించటం. దయచేసి అలా ఉండకండి. మోడు బారిన మొద్దుల వలె ఉండకండి. చిగురు లేని చెట్లు వలె ఉండకండి. ఆకులు లేని చెట్లు వలె ఉండకండి. ఎలా ఉండాలంటే ఫలములు కలిగిన చెట్లు వలె ఉండాలి. ఫలము లేనటువంటి అంజూరపు చెట్టును దేవుడు ఏం చేశాడు? మీరు చెప్తలేదు. ఏం చేశాడమ్మా? గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పమని, దేవుని వాక్యమే కదా, ఇంకేమని చెప్పమన్నా మిమ్మల్ని? ప్రియులారా, మనం అలా ఉండకూడదు, ఫలములు కలిగిన వారిగా ఉండాలి. కాబట్టి గ్రహించి సేవకుని ఆత్మపూర్ణుడిగా సిద్ధపరచుటకు సంఘం ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలా. అలా ఉంటే దైవజనుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడవుతాడు.
సంఘాన్ని పాడు చేయటానికి బాణాల వంటి వారిని హేరోదు వదిలాడండి. హేరోదు కాలములో సంఘము ప్రబలుతుంటే తట్టుకోలేకపోయాడు. ఎందుకో తెలుసా? సంఘములకు వెళ్ళి సువార్త విన్న ప్రజలు హేరోదు పాలనను అసహించుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? సంఘములకు వెళ్ళి ఆత్మీయముగా బలపడేవారు హేరోదుకి పన్ను కట్టడం మానేస్తున్నారు. సంఘములకు వెళ్ళి వాక్యానుసారముగా బలము పొందుకొని దేవుని సంఘం సాక్షిగా ఉన్నవారు హేరోదు పరిపాలనను అసహించుకుంటున్నారు. అందుకని నా మీద ఇంత తిరుగుబాటు ఉందని గ్రహించిన హేరోదు సంఘాన్ని పాడు చేయాలని ఉద్దేశంతో ఏమి చేస్తున్నాడంటే పాడు చేసే బాణాలను వదిలాడట. ఏం బాణాలయ్యి? పాడు చేసే బాణాలను వదిలాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంగ్లాండ్ దేశంలో తాత మనవడు కలిసి ప్రయాణం చేస్తున్నారట. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు మనవడికి అప్పుడే 2వ సంవత్సరం 3వ సంవత్సరం వచ్చింది. తాత వృద్ధుడు. వారు వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఎదురుగుండా ఒక 5 వికెట్ల వల్లే మళ్ళీ చెట్లు వాటి కొమ్మలు నాటి ఉన్నాయట. ఎన్ని? 5 కొమ్మలు ఎంతంత భూములు నాటేసి ఉన్నాయంట. తాత వాటిని చూసి అన్నాడట, అవి ఒకే సైజులో ఉన్నాయి, అవే పెరిగాయా లేకపోతే ఎవడైనా వాటిని గుచ్చాడా అని తాత మనవని ప్రశ్నిస్తే ఏమైతే ఏటో కానీ మనం గురి చూసి కొడదామా అన్నాడట. దేవునికి స్తోత్రం. తాతకి 5 ఫోల్స్ ఉంటే 5 ఫోల్స్కి 5 రాళ్ళు ఇచ్చి అప్పుడు తాత నువ్వు కొట్టాడట. ఇంచుమించుగా 10 గజాల దూరంలో ఉండి 5 రాళ్లతోనూ 5 కొమ్మల్ని ఏం చేయాలి? పడగొట్టాలా. ఏం చేయాలమ్మా? పడగొట్టాల. కానీ 5 రాళ్ళు ఇచ్చి తాతను కొట్టు తాత, నేను ఎలాగ కొట్టలేను కదా అని చెప్పంటే తాత 5 కర్రల మీదకి 5 రాళ్ళు వేశాడు. కానీ 5 ఒకటే పడింది. దేవుని స్తోత్రం. తాతనండి, ఒరే నాకు ఓపిక లేదు, కొట్టలేకపోయాను, నీకు బలం ఉంది కదా, ఎదుగుతున్నావు కదరా, నువ్వు ట్రై చేసి చూడరా అని చెప్పి మళ్ళీ 5 రాళ్ళు ఏరి మనవడికి ఇచ్చాడంట. మనవడు 5 రాళ్ళు తీసుకుని ఒక్కొక్క నాటినటువంటి ఒక్కొక్క కొమ్మను 5 రాళ్ళతో 5 కొమ్మను పడగొట్టేశాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బ్రిల్లర్, బాణం అంటే అలా ఉండాలి. బాణం అంటే గురి చూస్తే దేనినైతే గురి చూసి కొడతామో అది అక్కడ పడాలా. క్రికెట్ ఆడేవాడు చూడండి, బౌలింగ్ వేసేవాడు దేన్ని చూసి బౌలింగ్ వేస్తాడు? వికెట్లు చూసి బౌలింగ్ వేస్తాడు. ఆ వికెట్లు పడిపోతే ఆడు బ్యాట్ అట్టుకున్నవాడు ఏమైపోతాడు? అవుట్ అయిపోతాడు. దేవునికి స్తోత్రం. అలాగునప్పుడులారా సంఘములో ఉన్న విశ్వాసులను పాడు చేయటానికి హేరోదు కొన్ని బాణాలను వదిలాడు. ఎప్పుడైతే బాణాలను వదిలాడో ఆ బాణాలు వదిలే సమయంలో పరిశుద్ధాత్మ పూర్ణ చేత ఎదుగుతున్నటువంటి వారిలో ఒకడు ఉన్నాడు. అతడి పేరు మార్కు. అతని పేరేం పేరు? మార్కు. మార్క్ అంటే చేపలు కాదు. మా చిన్నప్పుడు మేము మా ఇంటి వెనకాల చిన్న బాడ పొంత అనేవారు దాన్ని. అక్కడ ఉంటే గాలాలు వేసుకుని వెళ్ళేవాళ్ళం మేము. వెళితే మార్క్ అని ఒక చేప ఉండేది. అది పట్టుకుంటే కుట్టేసి రక్తం వచ్చేసేదండి, కొడతాది అది. ఏంటది? మార్కు చేపలు ఎంతమంది తెలుసు ఇక్కడ? మార్పు దాని పేరు. ప్రభువా, భాషలో ఇన్ని రకాలు ఉంటాయని తెలియదు నాకు. సరే, ఏమైతేనేమో అది మార్కు అనే చేప కుడితే ఇక చాలా నొప్పి వచ్చేది, పోటు వచ్చేది. వెంటనే ఇక చేపలు పట్టడం మానేసి వెనక్కి వచ్చేసేవాళ్ళు అన్నమాట. దేవుని పిల్లలు. కానీ ఇక్కడున్న మార్కు కుట్టేవాడు కాదు, ఇక్కడున్న మార్కు బాధ పెట్టేవాడు కాదు, ఇక్కడున్న మార్కు రక్తాన్ని చూచేవాడు కాదు. ఇక్కడున్న మార్కు మార్పు చెందినవాడు. ఇక్కడున్న మార్కు ఆత్మతో నింపబడినవాడు. ఇక్కడున్న మార్కు వాక్యానుసారుడు. ఇక్కడున్న మార్కు సంఘాన్ని చక్కగా కట్టుకోవడానికి ఇష్టపడేవాడు, సువార్తను ప్రకటించేవాడు, అనేకుల విశ్వాసాలను బలపరిచేవాడు, సంఘములకు చాలా ప్రథమ మెట్టుగా ఉన్నాడు అతడు. అలాంటి మార్కును ఈ బాణాలు వెళ్ళి వారు పట్టుకుని కొట్టి చంపేశారండి. దేవునికి స్తోత్రం. అలాంటి దినాలలో
ఆ సమయానికి అక్కడ జరిగిన సంగతి ఏమిటి అంటే పిల్లారా, మార్కు చనిపోయిన తరువాత ఆ దినాలలో పేతురు కనిపించాడు వాళ్ళకి. ఎవరు కనిపించాడు? పేతురు కనిపించాడు. పేతురు కనిపించిన తరువాత పేతురును కూడా పట్టుకొని ఎలాగ చంపేయాలని ఉద్దేశించేసరికి అప్పుడు యూదులకి పండగ వచ్చేసింది. యూదులకి ఏమొచ్చిందండి? పండగ వచ్చింది. ఆ పండగ నాడు వాళ్ళు చంపడానికి యూదులకి ప్రధానమైన పండగలు 7 ఉన్నాయి. యూదులకి ప్రధానమైన పండగలు ఎన్ని? 7 పండగలు. ఆ 7 పండగలో ఒక పండగ వచ్చేసింది. పస్కా అనే పండగ వచ్చేసింది. పస్కా నాడు ఎవరిని కొట్టకూడదు, చంపకూడదు. వాళ్ళకున్న ఆచారం అది. మీకు అర్థమైందా? క్రిస్మస్ రోజున ఎవరిని తిట్టకూడదు. జనవరి 1న ఎవరిని తిట్టకూడదు. కానీ అనుకుంటాం మనం అంతే. కానీ ఆ రోజునే వచ్చేస్తుంది ఏంటి? చెప్తలే, చూసావా? క్రిస్మస్ రోజు ప్రభు ఈరోజు నేను ఎవరిని చూసినా సంతోషంతో ఆనందం చూడాలి, ప్రేమతో చూడాలి ప్రభు అలా అంటానేముంటుంది? ప్రధాన శత్రువు ఇదవుతుంది. ఎవరో ఇప్పుడే అనుకున్నాను, ఎదురైపోయింది. ఇంకేముంది నీ క్రిస్మస్ పండుగ? ఇంకేముంది నీ క్రిస్మస్ పండుగ? జనవరి 1 అది కాదు. దేవుని పిల్లారా, పేతురుని పట్టుకొని కొట్టాలి, చంపాలనుకునేసరికి వారికి ఏమొచ్చేసింది? పండగ వచ్చేసింది. యూదులకు పండగ చాలా ఆచార క్రమముగా చేస్తారు. వాళ్ళు చాలా ఆచారముగా చేస్తారు. వాళ్ళు ఆ పండగలకు చాలా క్రమంగా ఉంటారు. వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. వాళ్ళు దేవుని సన్నిధికి సాక్షిగా ఉంటారు. వాళ్ళు ఎవరిని గాయపరచరు, ఎవరిని తిట్టరు, ఎవరిని ఏ విధమైనటువంటి మాటలతో తోటాల వలె వారు ఎవరిని నిందించరు, అవమానపరచరు. పిల్లారా, అలాంటి సమయాల్లో పేతురు పట్టుకుని ఆ పండుగ నాడు ఏమి చేయాలో తెలియక పేతునంట కట్టి బంధించి చెరసాల్లో వేశారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. పేతుని ఏం చేశారమ్మా? కట్టేసి 2 కాళ్ళు 2 చేతులు కలిపి కట్టి మళ్ళీ వాడు అటు ఇటు దేకుతాడేమోనని చెప్పి ఒక బండ లాంటిది వాళ్ళ తాడికి కట్టేశారట. ఇక పేతుని అటు ఇటు కదలకుండా చేసేయడానికి ఏమేశారండి? ఒక బండ. గోదావరిలో చూడండి, ఒక నెట్లోను ఇన్ని చేపలు వేసేసి వాడు ఏం చేస్తాడంటే అందులోని వేసేసి ఏం చేస్తాడు? దానికి ఒక బండ లాంటిది వదిలేస్తాడు కిందకి. ఇక వాళ్ళు ఎక్కడికే పాదు, అందులో ఉన్న చేపలు ఎక్కడికే పావు. అలాగున పేతురుని కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే పిల్లారా, ఈ పస్కా నాడు ఇతన్ని ఏమి చేయకూడదు కనుక చెరసాలలో బంధించి చెరసాల నాయకుడికి అప్పగిద్దాము అనే ఉద్దేశంతో అతన్ని కాళ్ళు చేతులు కట్టి అతను కదలకుండా ఉండడానికి ఒక చిన్న బండని పెట్టేసి చెరసాల నాయకుడికి అప్పగించారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను పిల్లరా. చూడమ్మా, చూడండి అక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నారు అనేది మనకు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనం చదువుదాము. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనునని మీకు తెలియను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నారండి? మీలో ఒకని వలె నేను ఉండినట్టుగా నేను ఇష్టపడుచున్నాను, కానీ సువార్త ప్రకటించటానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఒకనిగా ఉండాలనుకున్నాడు, కానీ ఒక విశ్వాసిగా ఉండాలనుకున్నాడు, ఒక సంఘ పెద్దగా ఉండాలనుకున్నాడు, ఏమండి పాటలు పాడేవారిగా ఉండాలనుకున్నాడు, మంచి మ్యూజిషియన్గా ఉండాలనుకున్నాడు, వాయిద్యాలు వాయించేవారిగా ఉండాలనుకున్నాడు. కానీ దేవుడు ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు అతన్ని? స్వార్థ ప్రకటించటానికి. ఏం ప్రకటించటానికి? దేవుడు మనల్ని కూడా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? దేవుడికి బాప్తిసం దానికి ఎందుకు తీసుకువెళ్ళాడు? దేవుడిని సంఘానికి ఎందుకు తీసుకెళ్తున్నాడు తెలుసా? కనీసం నీ ఇంటి వారికైనాను నీ ఇంటి పక్క వారికైనాను సువార్త ప్రకటించాలి. మరి చేస్తున్నామా మనము ఆ పని? చెప్పండి, ఆ పని చేస్తున్నామా? ఇందాక మేము ఒక ఇంటికి వెళ్ళాము.
ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు టీవీలో మునిగిపోయారు. మేము వెళ్ళామన్న సంగతి కూడా వాళ్ళకే గుర్తొత్తలేదు. అక్కడికే పాత్రమ్మ సౌండ్ చేస్తుంది ఎలాగని, దేవునికి స్తోత్రం. ఇదేంటి కాళ్ళు నొప్పినట్టున్నాయా, కాళ్ళు అరిగావులు అనుకుంటున్నాను. మనకు తొందరగా ఎలగదు కదా, మనకు తొందరగా ఆవిడ షార్ప్ మన మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆవిడ ఏదనంటే మీకు నోరు రాదు అసలు. చప్పుడు చేస్తుంది, ఏంటో అబ్బా అనుకున్నాను. ఆ చప్పుడినప్పుడు బయటకు వచ్చి అమ్మగారిండి అయ్యగారిండి అని చెప్పి గాబుగా వెళ్ళి టీవీ కట్టారండి. దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు చెప్పండి? దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు? సువార్త ప్రకటించటానికి. దేవుడికి బాప్తిసం ఎందుకు ఇచ్చాడు? సువార్త ప్రకటించటానికి. దేవుడిని ఎందుకు సన్నిధి తీసుకువెళ్తున్నాడు? సువార్త ప్రకటించడానికి. దేవుడు ఎందుకు నిన్ను కాపాడుతున్నాడు? సువార్త ప్రకటించడానికి. దేవుడు ఇంకా నిన్ను ఎందుకు సజీవంలో ఉంచాడు? నేను సువార్త ప్రకటించడానికి. ఆ పని చేస్తున్నామంటారా? మీరు ఆలోచించండి. ఆ పని మనలో ఉందంటారా? దేవుని పిల్లారా, నువ్వు ఇంకా అన్యుడిగానే బ్రతుకుతున్నావేమో చూసుకో. అన్య జనాంగముగా ఉన్నటువంటి నీ జీవితంలో, అన్యజనుల్లో ఉన్నటువంటి ఆచారాలు ఇంకా నీ జీవితంలో ఉన్నాయేమో చూసుకో. దేవుడు నేను ఎందుకు, ఒక ఆవిడంట సువార్త ప్రకటించడానికి పొద్దున్నే స్నానం చేసి అయ్యగారు చెప్పాడు సువార్త ప్రకటించాలి, నేను వెళ్ళాలని చెప్పి భర్త వెళ్ళిపోయిన తర్వాత, బిడ్డలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేసుకుని బైబిల్ తీసుకుని అలా గేట్ దగ్గర బయటకు వచ్చిందంట. అలా బయటికి రాగానే నల్ల పిల్లి ఎదురైందంట. ఏంటిది? ఎందుకు వెళ్తుంది? ఎందుకు బయలుదేరింది ఇవిడి? సువార్త ప్రకటించటానికి వెళుతుంటే గేటు తీసి గేటు వేసే లోపల 4 అడుగులు వేసేసరికి ఏమెదురైంది? నల్ల పిల్లి ఎదురైందంట. చిచ్చి 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 ప్రభు నువ్వేం చెప్పావు? సువార్త చెప్పమన్నావు, ఇదేంటిది? నన్ను సువార్త చెప్పకుండా ఆపేసింది ఇది అని చెప్పి మరలా వెనక్కి వెళ్ళిపోయి బైబిల్ ఎక్కడ తీసింది అక్కడ పెట్టేసి శుభ్రంగా వేసుకుని పడుకుందంట. ప్రకటించాలని ఆశపడింది, కానీ ప్రకటించేవాడు లోకమును చూడకూడదు. ప్రకటించేవాడు లోకమును చూడకూడదు. ప్రకటించేవాడు లోక భాషను చూడకూడదు. ఈ లోకములో రంగులు చూడకూడదు. ప్రకటించేవాడు ఎవరిని చూడాలంటే దేవునిని చూడాలి. ఎవరిని చూడాలి? దేవునిని చూడాలి. ఎప్పుడైతే నువ్వు దేవునిని చూస్తావో అప్పుడు దేవుడు నీ ద్వారా కొన్ని కార్యాలు జరిగిస్తాడు. దేవుడు నీ ద్వారా కొన్ని కార్యాలు జరిగించటానికి ఇష్టపడతాడు. ఇంకొక మాట చెప్పనా, నీవు ఎప్పుడైతే బైబిల్ తీసుకుని నీ ప్రక్క ఇంటికి సువార్త ప్రకటించటానికో ప్రార్థించటానికి వెళతావో దేవుడు నీతోటి తన దేవదూతలు పంపిస్తాడట. ఎవరు పంపిస్తాడు? దేవదూతలు పంపిస్తాడు. కొన్ని పర్యాయాలు నీవు యొక్క ఆత్మ పూర్ణురాలవై నీ ప్రక్క ఇంటికి ప్రార్థన చేయడానికి వెళితే దేవుడు తన ఆత్మని నీతో పంపిస్తాడు. మనం ప్రకటించటానికి ఇష్టపడాలి. ఎలా ఉండాలండి? పాస్టర్ గారు రాలేదు, ఫోన్ చేశాను రాలేదు, కౌరంపాను రాలేదు, గింతే ఈయన గృహదర్శనాలు చేయడు, తొందరగా రాడు, ఈయన అక్కడే ఉన్నాడు కుమారదేవుల పాత్రో చెప్పండి. కుమారదేవులో పాస్టర్ గారు ఈయన అక్కడే ఉన్నాడేంటి? ఇంకా బోలు సంఘాలు ఉన్నాయి, పదాం. దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడంటే కోతి వలె గంతులు వేయటానికి కాదు. కోతుల వలె గంతులు వేయడానికి కాదు. ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? కథలని నిత్య సియోనులో నువ్వు నివాసము చేయాలని. నిత్య సియోనులో నువ్వు నివాసము చేయాలని దేవుడు నిన్ను రక్షించుకుంటే కోతి వలె గంతులు వేస్తున్నావేమో జాగ్రత్త. కోతి ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది? గంతులేస్తాం. కోతి ఎలాంటిది? మీకు తెలవదా? చెప్పండి, తెలవదా? ఓ పిల్లంట ఇంట్లోనూ ఎంత రొట్టె చూసిందంట. అది వెళ్ళి ఏం చేసింది? ఇంకో పిల్లితో చెప్పిందంట, నాకు ధైర్యం చాలతలేదు, మన ఇద్దరం వెళ్ళి రొట్టె తెద్దామా అందంట. పిచ్చిదాన్ని, నేను తెత్తాలని కూర్చో అని చెప్పి అది వెళ్ళి తెచ్చేసింది రొట్టె.
తెచ్చిన తర్వాత అసలు గొడవ ప్రారంభమైంది. ఏంటి? నేను చూశానని ఇది, నేను తెచ్చానని ఇది నాదంటే నాదని చెప్పి ఇద్దరు ఏం చేస్తున్నారంటే తిట్టుకోవటం, కొట్టుకోవటం మొదలెట్టారు. ఈ లోపల ఎవరు కనపడ్డారో? కోతి గారు కనపడ్డారు. ఎవరు కనపడ్డారమ్మా? రెస్పెక్ట్ లేక మాట్లాడకండి. కోతి గారు మర్యాద ఇచ్చి మర్యాద తీసుకోండి అమ్మా. ఎవరు కనపడ్డారమ్మా? కోతి గారు కనపడ్డారు. కోతి గారు నేను రొట్టెని చూస్తానండి, నేను తీసుకురామంటే తెచ్చిన తర్వాత రొట్టె నాదంటుంది, మా ఇద్దరు తగు తెచ్చాను అన్నదంట. అయితే రొట్టెలు కావండి అని చెప్పి టేబుల్ మీద పెట్టింది. ఎక్కడ? మీ అందరు తెలిసి చిన్నప్పుడు చదువుకున్నారు మీరు కదా. టేబుల్ మీద పెట్టింది. టేబుల్ మీద పెట్టిన తర్వాత ఇప్పుడు ఏంటి మీ సమస్య అంటే, రొట్టె నాదంటే నాది. అలా కాదులే, నేను మీ ఇద్దరికి పంచుతాను కదా, కంగారు ఇంతకని చెప్పి 2 ముక్కలు తీసాడు పెట్టిందంట, చెరోటి ఇద్దామని. అంతలోకి తెల్లపిల్లి అందంట, అది ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది అందంట. అవునా? అరే నా చేతులు ఎక్కడో తేడా చేశాయని చెప్పి పెద్దగా ఉన్న దాన్ని సగం తిందంట. ఏం చేసింది? పెద్దగా ఉన్న దాన్ని సగం తినేసింది. ఇంకా ఈ పక్కనేముంది, ఇంకో మొక్క ఉంది, ఇది పెద్ద అయిపోయింది దానికంటే. మళ్ళీ ఏం చేయి, అరే నల్లపిల్లి అందంట, ఇది పెద్దగా ఉందంట. ఇది పెద్దగా ఉందని చెప్పి ఇందులోనే సగం తినేసిందంట. అలాగా ఒక్కొక్కటి పెద్దదవుతుంది, చిన్నదవుతుంటే మొత్తం రొట్టె అంతా ఎవరు తిన్నారమ్మా? ఇద్దరు దెబ్బలాడుకుని ఎవరికి అప్పకిచ్చారు? కోతికి రెస్పెక్ట్ ఇవ్వండి. కోతి గారికి దేవునికి స్తోత్రం. సువార్త కూడా అలాగ అయిపోయింది. రోజున జత లేకపోతే సువార్తకి వెళ్ళటం లేదు అమ్మా. జత లేకపోతే సువార్త చేయటం లేదు. జత లేకపోతే పాట పాడతా లేదా? జత లేకపోతే వాక్యం చదువుతా లేదు. జత లేకపోతే సన్నిధికి రావటం లేదు. ఏం కావాలంటే ఇప్పుడు జత కావాలి. జత ఏమైపోయింది? చివరికే ఏమైపోయిందమ్మా? కోతికి అప్పగించారు చివరికి అట్టుకెళ్ళి. మనము అలా ఉండకూడదండి. మనం ఎలా ఉండాలి? దేవుని పిల్లల వలె ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని పిల్లల వలె ఉండాలి. దేవుని పిల్లల పస్కా పండుగ నాడు పేతురును దేవుని పిల్లల వలె ఉన్నాడే కానీ సాతాను గాను లోకానుసారి గాను పేతురు ఉండలేదండి. పేతురు లోపల ఎలాగున్నా కానీ, ఎంత బంధించినా కానీ, తాళ్ళతో కట్టేసినా కానీ, దేవుని పిల్లారా దేవునిని స్తుతించటం పేతురు మానలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు ఎలా ఉన్నావు? రోమియులు యూదులు కలిసి ఒకటైపోయారండి. బద్ధశత్రువులైనటువంటి యూదులు, బద్ధశత్రువులైన రోమియులు ఒకటైపోయారు. ఎందుకు ఒకటైపోయారు తెలుసా ప్రియులారా? సంఘాన్ని పాడు చేయటానికి. ఎందుకంట? సంఘాన్ని పాడు చేయటానికి, సంఘాన్ని ముక్కలుగా చేయటానికి, క్రైస్తవుల్ని పెరగకుండా ఆపేయటానికి ఎన్నో 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 చేశారు ప్రియులారా. కానీ దేవుడు ఊరుకోలేదండి. చదువుదాం, చూడండి, ఒకసారి చదువుదాము. వ్రాయబడిన మాట ఏమని ఉంది అక్కడ ఆలోచిద్దాం పిల్లలు. చూడండి, 12వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనములో ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను పేరు గల యోహాను తెలియని మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి మరలా చెప్తున్నా, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేసిరి. ఎవరి కోసం? దైవజనుడైన పేతురు కోసం. ఈ దైవజనుడైనటువంటి నేను సెప్టెంబర్ నెల నుంచి డిసెంబర్ వరకు టైఫాయిడ్ జ్వరంతో నేను బాధపడితే నా కోసం మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. సిగ్గులేని మళ్ళీ చప్పలు కొడుతున్నారు. దేవుని పిల్లలారా, అక్కడ చూడండి, పేతురు శ్రమల్లో ఉన్నాడు అని, పేతురు ద్వారా ప్రకటించవలసిన సువార్త ఆగిపోయింది అని, పేతురు ప్రకటించిన సువార్త వల్ల కొన్ని ఆత్మలు రక్షించబడుతుంటే ఆ ఆత్మల రక్షణ అర్థము ఆపేశారు అని చెప్పి సంఘం అంతా ఏం చేసిందంట? ఒక ఇంట్లో కూడుకుని ఏం చేస్తారమ్మా? ప్రార్థన. ఎలాంటి ప్రార్థనది? అత్యాసక్తితో కూడిన ప్రార్థన. ఏం ప్రార్థన అమ్మా?
ఇప్పుడు తెలిసింది నాకు, మన అయ్యగారికి టైఫాయిడ్ జ్వరం వచ్చిందా. అయినా చెప్పుకోవాలి కదా, టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు నాకు జ్వరం వచ్చిందని టమ్కైనా ఏమ్మా, నాకు జ్వరం వచ్చిందని చెప్పి తెల్లారగట్ల మైక్లో చెప్పనా? తెల్లారుజాము 5 గంటల మైకేస్తున్నానా? అప్పుడు చెప్తాను, ప్రభువా సంగమా నాకు టైఫాయిడ్ జ్వరంతో ఉంది, అందరూ వచ్చేయండి మా ఇంటికి పలకరించడానికి అని చెప్పనా? ప్రియులారా, అర్థం లేదు మన భక్తిలో. పేతురును అరెస్ట్ చేసి చెరసాలలో వేశారని, పేతురును అరెస్ట్ చేసి చెరసాలలో బంధించారు అని, పేతురును అరెస్ట్ చేసి సువార్తను ఆపేశారు అని, పేతురును అరెస్ట్ చేసి రక్షణలు ఆపేశారు అని, పేతురును అరెస్ట్ చేస్తే కొన్ని ఆత్మలు రక్షించబడడం ఆగిపోయాయని భారము కలిగి వాళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళే భారము కలిగి ఒకరినొకరిని ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరిని ఆహ్వానించుకుంటూ, ఒకరినొకరిని పిలుచుకుంటూ ఒక గదిలో కూడుకుని పేతురు కొరకు అత్యాశక్తితో కన్నీళ్లు కార్చుచు ప్రార్థన చేశారు. మీ దైవజనుడి కొరకు అలా ప్రార్థన చేయాలి. నీ ఇంటికి రాలేదని కోపగించుకోకు. ఏదో సమయంలో దైవజనుడు వస్తాడు. దేవుని పిల్లలారా, దైవజనుడు రాక కొరకు ఏం చేయాలి? కనిపెట్టాలి. దైవజనుడు రాక కొరకు ఏం చేయాలి? చక్కని ప్రార్థన చేస్తుండాలి. దైవజనుడు రాకడ కొరకు ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రభువా నీ దాసులను మా మధ్యకు పంపించు. హల్లెలూయా. నీ దాసుని మా కొరకు పంపించు ప్రభువా. నువ్వు ఏర్పాటు చేసుకున్న దాసుడు, నువ్వు అభిషేకించుకున్న దాసుడు మా కొరకు పంపించు తండ్రి అని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దైవజనుడిని మీ దగ్గరికి దేవుడే పంపిస్తాడు. దైవజనుని కొరకు అత్యాశక్తితో వారు కన్యలతో ఉపవాసముని ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన చేస్తుండగా దేవుడు వారి ప్రార్థన విన్నాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశారండి వాళ్ళందరూ? కన్నీటితో ప్రార్థన చేస్తుంటే వారి ప్రార్థన దేవుడు విన్నాడు. క్రీస్తు ప్రియులారా, ఆ అత్యాశక్తితో కన్నీటితో ప్రార్థనలు ఎవరున్నారు తెలుసా? రొదే అనే చిన్నది కూడా వారితో ఏకీభవించింది. మీకు అర్థమైందా? రొదే అనే చిన్నది సంఘముతో పాటు ప్రార్థనలో ఏకీభవించటానికి ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైనా మేము మా అమ్మాయిని తిడితే పక్క గదిలోకి వెళ్ళిపోయి మోకరించేసి కన్నీటి ప్రార్థన చేసేస్తూ ఉంటుంది. ఏం చేస్తుందబ్బా అంటే కన్నీలో బోర్మని కారిపోయి ప్రభువా అంటూ ఉంటుంది. ఏంటది? ప్రార్థన అంటే ఏంటి తెలుసా? నేను తప్పు చేశాను, నాకు మార్పు దయచేయండి, మా అమ్మను మా డాడీని బాధ పెడుతున్నాను ప్రభువా, నాకు ఆ మనసు తీసివేయి, నాకు మంచి మనసు అని చెప్పి ప్రార్థన చేస్తుంది. మన బిడ్డల్ని అలా తయారు చేయాలి. అండ్ తయారు చేయగలమా? వెనక్కి తిప్పండి, టర్న్ ఎవరి హెడ్. రెండు జానలు లేడాడు. మన పిల్లల్ని తయారు చేయాలి. ఏమని తయారు చేయాలో తెలుసా ప్రియులారా? మనకొక సంఘం ఉంది, మనకొక దైవజనుడు ఉన్నాడు, మనకు విశ్వాసులు ఉన్నారు, మనకు ఆత్మీయులు ఉన్నారు, మనకు ఆత్మీయమైన సంఘం ఉంది అని చెప్పి మన బిడ్డలకు ఏం చేయాలి? ఎప్పటికప్పుడు పరిచయం చేస్తుండాలి. ఎప్పటికప్పుడు విశ్వాసులు కనబడితే అమ్మా అమ్మా వదిలొస్తుంది, అత్తొస్తుంది అనకూడదు. ఎవరైతే ఎదురవుతున్నారో వాళ్ళకి వెంటనే నీ బిడ్డల్ని వందనాలు చెప్పించటంలో, ప్రైజ్ లార్డ్ చెప్పించటంలో, ప్రభు స్తోత్రం చెప్పించటంలో తల్లిదండ్రులుగా మీ పాత్ర వహించాలి. ఈరోజు ప్రసంగం ఎవరికంటే ప్రార్థన పెట్టుకున్న రామకృష్ణకి పద్మకనే. ఈరోజు ప్రసంగం ఎవరికి? మీ బిడ్డలు ఆడబిడ్డలిద్దరిని ఎలా పెంచాలంటే ఒక హృదయవలే పెంచాలి. ఎలా పెంచాలండి? ఒక హృదయవలే పెంచాలి. అందుకని హృదయ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? గులాబీ. హృదయ అన్న మాటకు అర్థం ఏంటండి? గులాబీ. గులాబీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? ఏమ్మా, గులాబీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
క్రిస్మస్ రోజున చూడాలి గులాబీలు, జనవరి 1 రోజున చూడాలి, జనవరిలో 13 నుంచి 16 వరకు ఏంటది, జనవరి 13 నుంచి 16 వరకు ఏముంటాయి తెలదా? జనవరి 13 ఏంటో తెలదా మీకు అమ్మ? జనవరి 13న పెద్ద పెద్ద ముద్దులు వేసేసి ఆ ముద్దుల్లో నీళ్లు కాసేసుకుని ఇక్కడ మన క్రిస్టియన్ ప్యాటర్న్ చెప్పుకునే బాబా ఎక్కడ కాల్చారు? ఎక్కడమ్మా? మన సెంటర్లో ముద్దులు ఎట్టేసి ఎలిగిచ్చేసి నీళ్ళు కాసేసి అది మీద ఆ నీళ్ళు ఎట్టుకుని వెళ్ళిపోయి ఆ నీళ్ళు స్నానం చేస్తే అంట రోగాలు పోతాయంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆడెవడో తెంగరోడు ఎండిపోయిన ముద్దు అనుకుని ఓ ముద్దట్టు కూర్చోడంట, దాన్ని కాల్చకూడదంట. ఆడేం భోగమంటలేసి కాల్చేస్తే అదేం విషం అయిపోయింది. ఆ నీళ్లు తీసేసిన తర్వాత ఒళ్ళంతా పొక్కులు వచ్చేసినాయి, ఒళ్ళంతా తలిమేసింది పొక్కులతోటి. ప్రార్థన చేత నన్ను తీసుకెళ్ళారు, ఇలాంటివి నాకే తగులుతాయి. ప్రార్థన చేతకి వెళ్ళాను, ఒళ్ళంతా ఏముందంటే పొక్కులు ఉన్నాయి. ఇదేమిరా, ఇదే రకం వ్యాధిరా బాబు అంటే, అదో రకం వ్యాధి, ముందు ప్రార్థన చేయని మీరు అంటున్నాడా. అప్పుడు ప్రార్థన చేసిన తన అమ్మని పిలిచాను. ఏంటమ్మా అంటే, అక్కడ ఉన్నాక స్నానం చేశాడండి, స్నానం చేసిన గంటకి ఇలా అయిపోయిందండి. దేవుని స్తోత్రం. అక్కడ ఏటా ఏ మొద్దులు అని చెప్పి నేను వెళ్ళి పరీక్షిస్తే ఆ మొద్దులు వేసుకుని వస్తున్నాడు. ఏంటంటే అలా చూస్తున్నారు ఏంటండి అన్నాడు. చూస్తున్నానయ్య బాబు, అది కూడా తప్పేనా అన్నాను. నేనే రాత్రి అంత కష్టపడి వేసి ముద్దని అన్నాడు. అంతలోనికి నాన్న వచ్చాడు. ఈ ముద్ద ఎవరు తెచ్చాడురా? రాత్రి భుజం మీద మోసుకొని కష్టపడి తెత్తి ఎవరు తెచ్చాడంటావు? నేను తెచ్చాను డాడీ అన్నాడు. యాదవ, దీన్ని తగలెట్టకూడదురా, ఇది విషపు చెట్టు. ఏ చెట్టు అది? విషపు చెట్టు. చూసారా, భోగి స్నానం వాడిని ఆ బతుకులు ఏం చేసిందమ్మా? సర్వనాశనం చేసేసింది. హృదయ అలాంటి పెంపకములు పెరగలేదు. అందుకు చెబుతున్నా, హృదయ లోకానుసారమే తన తల్లిదండ్రులు పెంచలేదు. హృదయను తన తల్లిదండ్రులు ఆత్మానుసారముగా పెంచారు, సంఘములో పెంచారు. ఇదిగో చూడండి బాబు, సంఘములో పెంచారు, న్యాయముగా పెంచారు, వాక్యములో పెంచారు, ప్రార్థనలో పెంచారు, మోకాళ్ళ అనుభవంలో పెంచారు, కన్నీటి ప్రార్థనలో పెంచారు, ఉపవాస ప్రార్థనలో పెంచారు. సంఘముతో కలిసి ప్రార్థన చేయటానికి ఆ బిడ్డను సంఘానికే అర్పించారు. పిల్లారా, చెడ్డ కార్యములకైనను చెడ్డ తలంపులకైనా హృదయను పెంచలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హృదయ అనబడినటువంటి ఈషిక, అంతేనా? ఇంకో ఆవిడ పేరు ఏం పేరమ్మా? రిషిక. హృదయ అనబడినటువంటి రిషిక అండ్ ఈషిక ఎలా పెంచాలి అంటే పిల్లారా, ఈ జబ్బకు ఒక తాడు, ఈ జబ్బకి ఒక తాడు, దీనికేమో దేనికి మొలతాడు కట్టేసుకేసి అలా పెంచాలనుకుంటున్నారా? రామకృష్ణ దంపతులు ఎలా పెంచాలనుకుంటున్నారు? ఎప్పుడో మీ అమ్మాయి కనపడుతుంది నేక్కల్లో, అప్పుడు చూస్తా. దేవుని పిల్లారా, మనుషుల కళ్ళు కప్పినను దేవుని కళ్ళు నీవు కప్పలేవు. జాగ్రత్త. మనుష్యుడెవడు నిన్ను స్వస్థపరచలేడు, దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడు. హృదయ పెరిగిన వాతావరణము సంఘములో పెరిగింది. నీ బిడ్డల్ని సంఘములో పెంచాలి, లోకములో కాదు. నీ బిడ్డల్ని సంఘములో ఆత్మీయులుగా పెంచాలి, లోకానుసారిగా కాదు. నీ బిడ్డల్ని ఈ రోజున ఎలా పెంచుతున్నారు చూడండి పిల్లారా, ఎలా పెంచుతున్నారు ఆలోచించండి. ఒకడు సిగరెట్ తాగుతూ రోడ్డు పక్కన పడేస్తే ఆడు ఏదో పడేసిన చెట్టు మీద ఉన్న కోత వచ్చి సిగరెట్ కట్టుకుని కాల్చేస్తుంది. అయితే మిస్టేక్ ఏంటో తెలుసా? దానికి ఏది నోట్లో పెట్టుకోవాలో తెలదు, నిప్పురెట్టేసుకుంది నోట్లో. ఏం చేసింది? వెనకాల ఉన్న దూదినెట్టుకోవాలి, యాక్చువల్గా సిగరెట్ తాగేవాడు తెలుస్తుంది. కానీ కోత ఏం చేసింది అమ్మ చెప్పండి? నిప్పెట్టేసింది నోట్లో. ఎప్పుడైతే నోట్లో నిప్పెట్టిందో నోరంతా ఏమైపోయిందమ్మా? మన పిల్లల్ని ఇప్పుడు అలాగే పెంచుతున్నారు. మన పిల్లలు ఎలా పెంచుతున్నారు? సెల్ ఫోన్ అనే నిప్పుతో పెంచుతున్నారు, టీవీ అనే నిప్పుతో పెంచుతున్నారు,
చెడ్డ అలవాట్లతో పెంచుతున్నారు పిల్లారా. మా అమ్మాయి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళమంది. నేను అన్నాను, పరీక్షలు అయిన తర్వాత, ఆ పరీక్షలకు మార్కులు వచ్చిన తర్వాత, ఆ మార్కులకు నేను సాటిస్ఫై అవుతే అప్పుడు తీసుకెళ్తాను, అంత పర్యంతరం నేను తీసుకెళ్ళను అన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లల్ని మనం ఎలా పెంచాలి? ఎలా పెంచాలమ్మా? స్కూల్కి పంపించేటప్పుడు మన పిల్లోడిని వెళ్ళమంటే వెళ్తుందా? ఇష్గా స్కూల్కి వెళ్ళమంటే వెళ్తుందా? నేను ఈ రోజు కాలంలో రేపు వెళ్తానంటది. నువ్వు అమ్మకనక అమ్మకి ఏంటి జాలి ఎక్కువ కనుక సరే రేపు వెళ్తుంది అని చెప్పి అంటే ఈ రోజుకి వెళ్ళినమ్మ రేపు వెళ్తానంటది. మొదటగా ఎలా చెప్తావంటే బాగా చెప్తావు. ఎలా చెప్తావు? చాలా అందంగా ఆ అమ్మ కదనా బుచ్చు కదా, నీకు చాక్లెట్ ఇస్తానమ్మా, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి రాగానే ఏం చాక్లెట్ అమ్మా నీకు తినే చాక్లెటా? లాటీ చాకో పై. ఏ పై అది? అది ఇస్తానమ్మా నీకు, స్కూల్కి వెళ్ళిపోవా అని చెప్పంటే ఆడు అంటాడు వెళ్ళను అంటాడు. రెండోసారి అంటుంది, ఒరే వాళ్ళెవరికి సైకిల్ లేదురా, నీకు ఒక్కడికే సైకిల్ ఉంది, వాళ్ళ మీద నువ్వు చాలా బెటర్ వెళ్ళు అంటాడు. వెళ్ళను ఏమంటాడు? వెళ్ళంటాడు. మరలా మూడోసారి ఆడిని పొగుడుతూ నీవెంత జ్ఞానవంతుడురా, నువ్వు ఒక్కసారి పుస్తకం పట్టుకున్నావంటే ఇంకెవడికి నీకు వచ్చిన మార్కులు ఈ వీధిలో ఎవరికి రావు అంటే అంటాడు. వెళ్ళను అంటుంది. అలా 3 సార్లు చెప్తాను. 4ఓసారి చెప్తుంది అప్పుడు కాళ్ళు రట్టుకుని నాలిక మడతేసి ఈ పంత హలికేసి ముందు 3 పద్ధతులు ఎన్నేదాడు. ఎప్పుడు ఎన్నాడాడు? 4వ పద్ధతికి వెళ్ళే వరకు కూడా ఆడు రాక్షసులా ఉన్నాడు. వాళ్ళ అమ్మ రాక్షసు అయ్యే వరకు వాడికి దిగలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పిల్లారా, నీ బిడ్డను అలా పెంచక తల్లి. మా అమ్మ ఏమి మాట్లాడుతుందో, మా డాడీ ఏమి మాట్లాడతాడు, ఆ ప్రకారముగా నేను ఉండాలి అని చెయ్యాలి అంటే కనుక హృదయతో పాటు ప్రతి దినం అంటే ఈషికతో పాటు ప్రతి దినము నువ్వు కుటుంబ ప్రార్థన చేయాలి. ఎవరితో పాటు? రిషికకు రాత్రి 8 గంటలకు పడుకునే అలవాటు ఉంటే తల్లి 7 గంటలకి కుటుంబ ప్రార్థన ప్రారంభించాలి. వాళ్ళు పడుకున్న తర్వాత ప్రార్థన చేస్తావంటే కనుక నువ్వు తల్లిగా ఫెయిల్ అయిపోయావు. నీ బిడ్డలు ఎప్పుడు నిద్ర వస్తారో నీకు తెలుసు, నీ బిడ్డలు ఎప్పుడు పండుకుంటారో నీకు తెలుసు, నీ బిడ్డలు ఎప్పుడు నిద్రపోతారో నీకు తెలుసు. కనుక నీ బిడ్డలు నిద్రపోక మునిపే నువ్వేం చేయాలా? కుటుంబ ప్రార్థన పెట్టాలి. 50 రోజులు కుటుంబ ప్రార్థన పెట్టాము. ఎన్ని రోజులమ్మా? 365 రోజులు ఇలా పెట్టుకోండి అమ్మా అని పెట్టాము. ఎంతమంది పెట్టుకున్నారు? ఒకసారి మీ అందమైన చేతులు పైకి ఎత్తండి అమ్మా. కుటుంబ ప్రార్థన పెట్టుకునేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కళ్ళ చేయలేవలేదు, ఒక్కళ్ళ చేయలేవలేదు. మళ్ళీ ప్రతిరోజు ఎంతమంది వచ్చేసేవారమ్మా? 130. నాకు తెలియకన్నారు సమోసా సరిపోతాయంటే లెక్కెట్టానని ముందే అనుకోడాడు. ఎన్నిరా? 130, 130. ఎన్ని తెచ్చారా? 150. 20 ఎందుకురా? ఆ కుర్రలు ఉన్నారులేండి. ఒక్కొక్కళ్ళు 2 తీసుకునే వాళ్ళు ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరో ఒక్కొక్కళ్ళు 2 సమోసాలు తీసుకునే వాళ్ళు ఉన్నారంట. అందుకని 50 తెచ్చేందరేళ్ళం. నీ బిడ్డల్ని వాటి కొరకు పెంచకండి, తిండి కోసం నీ బిడ్డల్ని పెంచకండి. నీ బిడ్డలు ఎందుకు పెంచాలి అంటే పిల్లారా, నీ బిడ్డలు పెద్దవాళ్ళైనప్పుడు పక్క వారిని రక్షించగలిగిన వారై ఉండాలి. ప్రతిరోజు నీ ఇంట్లో ఏం చేయాలి తెలుసా? కుటుంబ ప్రార్థన పెట్టాలి. ఉదయాన్నే లేచిన వెంటనే వాళ్ళు మోకరించి ప్రార్థన చేయాలి. స్కూల్ నుంచి రాగానే వచ్చి ఏం చేయాలి? మోకరించి. చేస్తున్నావా? పొద్దున్న ప్రార్థన చేస్తున్నావా? స్కూల్ నుంచి రాగానే మోకరించి ప్రార్థన చేస్తున్నావా? రాత్రి పండుకునే ముందు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నావా? పిల్లలకు నేర్పాలి. అలా మన పిల్లలకు నేర్పితే హృదయ అన్నటువంటి చిన్నది జీవగ్రంథములో ఎలా వ్రాయబడిందో నీ పిల్లలు కూడా అలాగే వ్రాయబడతారు. హృదయ అన్న మాటకు అర్థం ఏమని చెప్పాను? గులాబీ. ఏంటమ్మా? రామకృష్ణ పిల్లలిద్దరు కూడా గులాబీలానే ఉన్నారు. అసలు వాళ్ళ ట్విన్స్ అయితే గుర్తుపట్టలేమేమో బహుశా. పిల్లరా, రామకృష్ణ పిల్లలు ఎవరంటే గులాబీలు.
గులాబీలకు ఉన్న 2 లక్షణాలు చెప్పి ముగించేస్తాను పిల్లారా. గులాబీ ఎక్కడ పెరిగిందంటే, ఎక్కడ పుష్పించిందంటే పిల్లారా, ముళ్ళ మధ్యన. ఎక్కడ మధ్యనండి? ముళ్ళు ఉంటేనే పువ్వు ఉంటుంది, ముళ్ళు లేకపోతే చెప్పండి పువ్వు ఉండదు. పువ్వు పూచిన తరువాత దాన్ని కోసే విధానం తెలవాలి, లేకపోతే ముళ్ళు ముద్దెట్టుకుంటుందా? మీకు అర్థమైందా? గులాబీ పూసిన తరువాత దాన్ని కోసుకునే పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం కోస్తేనే నువ్వు క్షేమంగా వస్తావు, లేకపోతే ముళ్ళు ఏం చేద్దాం? నేను అందమైన గుచ్చుకోదు, అందమైన ముద్దెట్టుకుంటుంది. ఆ అందమైన ముద్దు కొంతమంది పిల్లల్ని ముద్దెట్టుకుంటారమ్మా, బొగ్గ వాసిపోయేలా ముద్దెట్టుకుంటారు. అదే రాక్షస ముద్దు అంటారు దాన్ని. ఏ ముద్దది? రాక్షస ముద్ది. ఇక అక్కడికే తీరదు, 2 బొగ్గలు ఇలా సాగదీసేస్తారు. ఆ నడుస్తుంటే బొగ్గలు ఊగుతూ ఉంటాయి. వాళ్ళ అమ్మని అడిగితే ఎందుకమ్మంటే అది ఉంది పక్కనే, అది అంతమా అలా సాగదీస్తూ ఉంటుంది. అయ్యగారు అలాగైతే కదా దానికి ముద్దు తీరదు. ఒక్కొక్క ఆవులు ముద్దెట్టుకుంటుంది, మొత్తం 36 పళ్ళతో కలిసేస్తుంది. ముళ్ళు మధ్యన పెరిగిన గులాబీ అందంగా పెరిగింది. ముళ్ళు మధ్యన పెరిగాను కదా, విషం మధ్యన పెరిగాను కదా, చేదు మధ్యన పెరిగాను కదా, రక్తాన్ని చూచే వాటి మధ్యన పెరిగాను కదా అని చెప్పి వికారముగా పెరగలేదు. అది ముళ్ళు మధ్యన పెరిగిన కానీ ముళ్ళు గుచ్చుకొనకుండా పెరిగింది. ముళ్ళు అన్నటువంటి లోకంలో, ముళ్ళు అన్నటువంటి ప్రపంచంలో, ముళ్ళు అన్నటువంటి సమాజంలో నీ పిల్లల్ని గులాబీల వలె పెంచాలి. నీ పిల్లల్ని ఎలా పెంచాలి? ముళ్ళు అనే లోకంలో బిడ్డలు ఉన్నప్పటికీ, ముళ్ళు అనేటువంటి సమాజంలో నీ బిడ్డలు ఉన్నప్పటికీ నీ బిడ్డల్ని ఎలా పెంచాలి అంటే పిల్లలు ఒక గులాబీ వలె పెంచాలి. గులాబీని చూసిన వెంటనే చూసిన వారందరికీ ఏమవ్వాలండి? ఇష్టం అవ్వాలి. ఏమవ్వాలమ్మా? గులాబీ, నీ పెరట్లో గులాబీ పెరిగితే నీ పొద్దున్నే లేచి ఏం చేస్తావు? సెల్ ఫోన్ అట్టుకెళ్ళిపోయి వివిధ రకాల భంగిమలో దాన్ని ఫోటో తీసేసి స్నేహితులకి వాట్సాప్లో పంపించేసి, ఏమండి దూరపు స్నేహితులకి ఏంటిది ఫేస్బుక్లో పెట్టేసి, మా దొడ్డిలో పెరిగిన అందమైన గులాబీ, మీకు ఇష్టమైతే ఒక లైక్ కొట్టండి, మీకు ఇష్టమైతే షేర్ చేయండి, ఇంకా ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి. గులాబీ అంటే అంత ఇష్టమైంది. నీ బిడ్డలు అన్నటువంటి గులాబీ ఎవరికి ఇష్టం అవ్వాలంటే నీకు సంతానం ఇచ్చినటువంటి దేవునికి ఇష్టం అవ్వాలి, నీకు గర్భాన్ని ఇచ్చినటువంటి దేవునికి ఇష్టం అవ్వాలి, నీకు గర్భఫలముని ఇచ్చినటువంటి దేవునికి ఇష్టం అవ్వాలి. నీ గర్భాన్ని దేవుడు ఆశీర్వదించినందుకు దేవునికి నీ బిడ్డలు ఇష్టం అవ్వాలి. నీ బిడ్డల్ని దేవునికి ఇష్టలుగా పెంచుతుంటున్నావా, లేక దేవునికి అసహ్యంగా పెంచుతున్నావా? నేను రెండవదిగా నేను చెప్పి ముగించేస్తాను. దేవుని పిల్లారు, గులాబీకి ఉన్నటువంటి 2వ లక్షణం ఏమిటి అంటే పిల్లారా, దాన్ని గులాబీలో కొన్ని రకాలు ఉన్నాయి. ఏమన్నాయి? కొన్ని రకాలు ఉన్నాయి. మేము మనం కడిమిళ్ళ మొక్కలు కొందామని ఈ మధ్య నా మనసు మొక్కల మీద పడింది. ఎన్ని పడిందమ్మా? కడియం వెళ్ళాము. కడియం అనేటువంటి ఊరు వెళ్ళి అక్కడ ఈమె అందరినీ వెళ్తా ఏమన్నా గులాబీ మొక్క కొనరా అందే. పాపం అడుక్కుంది కదా అని కొందామని నేనేం చేస్తున్నాను, అడిగిన వారికి మనం ఏం చేయాలా? నేను మాట్లాడరా. అడుక్కునే వాళ్ళకి ఏం చేయాలమ్మా? వేయాలే కదా, వేయాలా? పాపం అడుక్కుంది. ఏమని? ఓ గులాబీ మొక్క ఎవరా అని అడిగింది. కొనుక్కో అన్నాను నేను. ఆడిని పిలిచి అంటుందే, ఎల్లో పట్రా, నీలం పట్రా, వైట్ పట్రా, రెడ్ పట్రా అంటుంది. అంటే గులాబీలు ఇన్ని రకాలు ఉన్నాయా అన్న సంగతి నాకు అప్పుడు తెలవదు. అన్ని రకాలు తెప్పించుకుంది. పిల్లారా ఏటమ్మదే? లైట్ పింక్, లైట్ పింక్ గులాబీ మీ తేడా తెలుస్తుందేమో, నాకేం తెలుస్తుందని. ఇలా రకరకాల గులాబీలు ఉండవచ్చు అని. అన్ని గులాబీలు కనులకు వింపు కలిగించే ఏ గులాబీ? రెడ్ రోజ్. చెప్పండి, రెడ్ రోజ్. మా దేవుణ్ణే కాదండి, మన పిల్లల్ని మనుషులకు నచ్చినట్లు పెంచాలి. మన పిల్లల్ని శత్రువు చూసినా ప్రేమించాలి,
మన పిల్లల్ని శత్రువు చూసినా ప్రేమించాలి. ప్రేమించాలి అంటే కనుక మన బిడ్డల్ని మరొక హృదయ వలె పెంచాలి. మరొక హృదయ వలె మన పిల్లలు పెరగాలి. పెరగడమే కాదండి, వాళ్ళు అత్యాసక్తితో గడియలు మూసుకొని, కిటికీ తలుపులు మూసుకొని, గడియలు పెట్టుకుని బిగించేసుకుని, ఎవరో లోనికి రాకుండా అత్యాసక్తితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సమూహములు ఆ చిన్నదైన రోజే ఉన్నది. పిల్లారా, వాళ్ళ ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతూ, దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తుండగా మధ్యలో ఒకడు వచ్చి తలుపులు తట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాళ్ళకి ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలియదండి. సంఘం అంటే అలా ఉండాలా? నీ సంఘములో, నీ వెళ్ళే సహవాసములో ఎవరికైనా బలహీనత కలిగి ఉంటే సంఘము దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. కానీ రోగముతో నీ బిడ్డలు ఎవరైనా బాధపడుతుంటే వారి కొరకు వెళ్ళి అత్యాసక్తితో కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సంఘాలు ఈ రోజున అలా ఉన్నాయంటారా? సంఘాలు ఈ రోజున అలా పెరుగుతున్నాయంటారా? సంఘాలను అలా నడిపిస్తున్నారు దైవజనులు. దేవుని పిల్లల గ్రహించాలని మనం చేస్తున్నాను. దేవుని చేత అభిషేకించబడిన సంఘం, దేవుని చేత కట్టబడిన సంఘం, దేవుని చేత నిర్మించబడిన సంఘం ఈ రోజున ఎవరి నిమిత్తమై ప్రార్థన చేస్తుంది అంటే పిల్లరా లేదు. అత్యాసక్తితో వారు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో, వాళ్ళ ప్రార్థనలు మునిగిపోయి దేవునితో మాట్లాడుతున్న సమయంలో తలుపు తట్టుచున్నాడట ఒకడు. ఏం తట్టుచున్నాడు? తలుపు తట్టుచున్నాడు. ఆ తలుపు తట్టుట ఎవరికి వినబడలేదు, కానీ హృదయకు మాత్రమే వినబడింది. హృదయకు వినబడితే వాళ్ళ అమ్మతో చెప్పిందంట, అమ్మ తలుపులు తట్టుచున్నాడే, ఆ స్వరం ఎవరిదనుకుంటున్నావు? మన పాస్టర్ గారిది. ఎవరిదే చెప్పండి, ఎవరిదమ్మా? తలుపులు తట్టుచున్నాడే, ఆ స్వరం ఎవరిదనుకుంటున్నావు? మన పాస్టర్ గారిది. ప్రార్థన స్తోత్రం చెప్పు. మధ్యలో సైతాన్లాగా అని పిల్లల్ని తిట్టేస్తుంది వాళ్ళమ్మ. ఎవరినే? హృదయం తిట్టేస్తుంది. మళ్ళా హృదయ అమ్మ తిడుతుందని చెప్పి మోకరించి స్తోత్రం 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 అంటే పేతురు మరలా అంటున్నాడు, అమ్మా నేను వచ్చాను తలుపుతి, మరి అమ్మా సువార్తమా, మార్తమ్మా, చుక్కమ్మా, సోరమ్మా, ఎంతమంది పేరు అంతమంది పేర్లు పిలిచేస్తున్నాడు, ఒకరో పలుకుతలేదు. హృదయకు మాత్రము పేతురు స్వరమును గుర్తుపట్టింది. నీ పిల్లలు కూడా నా స్వరం ఎప్పుడైనా ఉంటే, అమ్మా మన పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారు, అమ్మా మన పాస్టర్ గారు పాట పాడుతున్నారు, అమ్మ మన పాస్టర్ గారు అక్కడ మీటింగ్ని ఏర్పాటు చేసి ఉన్నారు అని మన పిల్లలు చెప్పగలిగి ఉండాలి. మన పిల్లలు ఎవరి స్వరాన్ని గుర్తుపడి? చిరంజీవి ఏమిరో అంటాడు. అక్కడే నాగేశ్వర స్వరాన్ని, నాగార్జున స్వరాన్ని, ఇంకెవరో ఉన్నారు కదా, వాళ్ళందరి స్వరాల్ని గుర్తుపట్టి అంటారు కదా, ఇదే కావాలమ్మ, ఛానల్ మార్చకో. నీ పిల్లలు ఏ వాతావరణంలో పెరిగారు? నీ పిల్లలు ఎవరి స్వరాన్ని గుర్తుపడుతున్నారు? నీ పిల్లలు ఎవరి స్వరాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు? పిల్లలకి గమనించాలి. హృదయ వారందరితో చెబుతుంది, అయ్యగారు వచ్చారు, తలుపులు తీయండి. తలుపులు తీద్దామంటే ఆ గడియ నాకు అందదు. ఎందుకో తెలుసా? పూర్వకాలంలో గడియలు ఎత్తు మీద ఉండేయంట. ఎక్కడుండి? ఎత్తు మీద ఒకటి, కింద ఒకటి, 2 గళ్ళు ఉండేవి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని గళ్ళు పెట్టుకుంటున్నామమ్మా? చెప్తలేదు. ఇప్పుడు ఎన్ని గళ్ళు పెట్టుకున్నామమ్మా? ఒకటే లేదా? ఒకటి అక్కడ ఉందా? అసలు గడే లేదు. ఒకసారి నేను వైజాగ్ వెళ్ళాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, అండ్ లాడ్జీలో పెట్టాడు వాడు కూడా నాతో పట్టుబడి, గడేద్దాం గెడలేదు ఏంట్రా బాబా అన్నాడు. ఎవరు చెప్పాడు? నీవు ఇంకెక్కడ ఉన్నారు, నువ్వు అప్డేట్ అవ్వలేదు నువ్వు అన్నాడు. అయ్యో గడ పెట్టుకున్నారు, ఎవడన్నా వచ్చి మన సామాన్లు పట్టుకుతే ఏంట్రా, అసలే సారి మంచి మంచి గాలి అవుతుంది సముద్రం పక్కన, ఏంట్రా బాబు అంటే ఊరిగా అని చెప్పి తల కింద రిమోట్ తీసి అలా నొక్కాడంటే గళ్ళ నడిపోయాయి. మొత్తం చుట్టూరు ఎన్ని తలుపులు ఉన్నా అన్ని తలుపులకి పడిపోయాయి. రామకృష్ణ నువ్వు పెట్టవా అలాంటివి? పెట్టలేదా? నన్ను కలువు ప్రార్థన అయ్యాక. అలా నొక్కాడంతే తూర్పు వైపున, ఉత్తరం వైపున, దక్షిణ వైపున మొత్తం తలుపులన్నిటికి లాకలు పడిపోయినాయి. అంటే దేవునికి స్తోత్రం.
ఒరే ఏం పనులు రియా అని చెప్పి గడతెత్తుంటే వస్తలేదా హర్షిత, వస్తలేదు. తంగోడు చిప్ప దాన్ని పడగొట్టినా కానీ వచ్చి ఇలా లేవయ్యి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎలాంటిది మా ఇంటికి కట్టాలంటే ఏం చేయాలంటే మొత్తం నీళ్లు కూర్చేయాలన్నాడు. కష్టపడి నిజమా చెమట కార్చి నేను ఇల్లు కట్టుకుంటే లాకల కోసం ఇల్లు పడగొట్టేదా? మన పిల్లలకు ఏ వాతావరణంలో పెంచుతున్నాం? హై టెక్నాలజీలో పెంచుతున్నామేమో మన పిల్లల్ని. మన పిల్లలకి మంచి ఆడంబరంలో పెంచుతున్నామేమో, మన పిల్లల మంచి సౌకర్యంలో పెంచుకుంటున్నామేమో. మంచిదే, నేను పెంచొద్దనడం లేదు, కానీ దేవుని పనిలో పెంచాలంటున్నాను. ఎక్కడ పెంచాలండి? దేవుని పనిలో పెంచాలి. ఎప్పుడైతే దేవుని పనిలో నీ బిడ్డల్ని పెంచుతావో నీ బిడ్డలు ఎలా ఉంటారంటే హృదయ వలె ఉంటారు. ఎలా ఉంటారమ్మా? నీ పిల్లలు ఎలా ఉంటారమ్మా? ఒక హృదయ వలె ఉంటారు. దేవుని పిల్లారా, దేవుని పేతురు స్వరాన్ని గుర్తుపెట్టచ్చున్నది. సంఘమనంతటి మెలుకు వచ్చేసి సంఘమంత తలుపులు తెరిచి చూసేసరికి ఎవరన్నారు ఎదురుగా? పేతురున్నాడు. ఎప్పుడైనా కామ్గా ఉన్నట్టు మధ్యాహ్న సమయంలోనూ, ఎప్పుడైనా వాళ్ళు నిద్రపోతున్న సమయం నేను కూడా వచ్చి పద్మా అని అంటే పద్మ ఏసీ వేసుకొని నిద్రపోతూ ఉంటుంది. పాప మెలుకు రాదు. వాళ్ళ రిషిక వారి ఇషిక ఇద్దరికి మెలుకు వచ్చి అమ్మ పాస్టర్ గారు వచ్చారు తలుపు తీ అనాలా? ఏమనాలా? పాస్టర్ గారు వచ్చారు తలుపు తీ అమ్మా అనాలి. అమ్మా మన ఇంటికి ఎవడు అడుక్కునేవాడు వచ్చాడు, అమ్మా మన ఇంటికి ఎవడో భిక్షగాడు వచ్చాడు. నీ పాస్టర్ గారు స్వరాలు చూసి అలాగంటే నువ్వు ఎలా పెంచావో? దేవుని పిల్లలని పిల్లలను మంచిగా ఆత్మీయంగా పెంచాలి, పాటలు పాడేవారిగా పెంచాలి, మ్యూజిక్స్ వాంచేవారిగా పెంచాలి, అన్ని తలాంతులు కలిగిన వారిగా పెంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లారా, దేవుడు నీ పిల్లలకు మంచి తలాంతులు ఇస్తాడు. ఆ తలాంతుల్లో మీ బిడ్డల్ని తప్పిపోకుండా, జారిపోకుండా నీ బిడ్డల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి. ప్రార్థన ఎలాంటి రాత్రికాల సమయం ఎక్కడైనా ప్రార్థన చేస్తే, అమ్మ మనం ప్రార్థనకి వెళ్తున్నాం, ఒక పాట ప్రిపేర్ అవ్వాలి నువ్వు. అమ్మ మనం ప్రార్థనకి వెళ్తున్నాం, అయ్యగారు ఏ వాక్యం చెబుతాడో ఆ వాక్యం బైబిల్లో తొందరగా చదవాలి నువ్వు. అమ్మ మనం ప్రార్థనకి వెళ్తున్నాం, డ్రమ్ము కొట్టాలి నువ్వు. అమ్మ నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, కంజిరి కొట్టాలి నువ్వు. అమ్మ మనం ప్రార్థనకి వెళుతున్నాం, అందరితో కలిసి ప్రార్థన చేయాలి నువ్వు అని మన బిడ్డల్ని ప్రోత్సహించి ప్రార్థనకు నడిపిస్తే మన బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లారా, ఒక చిన్న మాట చెప్తాను. మార్గరెట్ అనేటువంటి ఒక అమ్మాయి అమెరికా దేశంలో ఉండేది. తల్లిదండ్రులు బాల్యంలోనే చనిపోయారు. వారి పిన్ని వారిని అమ్మాయిని పెంచింది. ఆమె ఒకటే అనుకుందంట, దేవుని వాక్యములో దేవుని సన్నిధిలో పెరిగితే దేవుడు నా జీవితాన్ని ఏదో ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్తాడు అని. దేవుని సన్నిధి, ఇల్లు, చదువు, ఈ మూడు మాత్రమే ఉండేదట. అలా పెద్ద ఉన్నతమైన చదువులు చదివి ఒక సోషల్ సర్వీసులకు జాయిన్ అయ్యి చక్కని పనితనాన్ని కలిగి ఉండేదట. ఆమె చేస్తున్న సోషల్ సర్వీసును చూసి ప్రభుత్వం గుర్తించి ఒక రాష్ట్రానికి ఆమెను గవర్నర్గా చేసేసింది. తల్లిదండ్రులు లేని పిల్ల వాక్యములోను సంఘములోను పెరిగినందుకు, పాటలలోను వాక్యములోను వాయిద్యాలలోను పెరిగినందుకు దేవుడు ఆమెను ఎక్కడ తీసుకెళ్ళాడండి? ఒక గవర్నర్ పాత్రకు తీసుకువెళ్ళాడు. ఇషిక అండ్ రిషిక వాళ్ళిద్దరిని కూడా ఒక మార్గరెట్ వలె, రిషిక అండ్ ఈషిక ఒక హృదయ వలె నీ బిడ్డలు పెరగాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. ఈ యొక్క వాక్య సారాంశము మీ వినికిడిలో ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాము. వచ్చిన వారందరూ తల వంచండి. ప్రభువా మీకు వందనాలు తండ్రి, ఎంతవరకు మీరు మాతో మాట్లాడి ఉన్నారు, మమ్మలను దర్శించున్నారు తండ్రి. నీ ప్రేమ గొప్పదయ్యా. మా బిడ్డల్ని పెంచితే
ఒక హృదయ వలె పెంచాలి, ఒక గులాబీ వలె పెంచాలి. ముళ్ళు గొచ్చు కొనకుండా పెరిగింది. ముళ్ళ మధ్యన ఉండినప్పటికీ ముళ్ళు ఒక రెమ్మనైనను, ముళ్ళు ఒక ఆకునైనను గుచ్చుకొనకుండా అది మంచుతో తడుస్తూ పెరుగుతూ వచ్చింది. తను వేసిన యజమానిని సంతోషపెట్టింది, తన ప్రజలందరినీ సంతోషపెట్టింది, ఆత్మీయురాలుగా పెరిగింది. రిషిక అంటే ఈషిక బిడ్డలిద్దరూ కూడా అంత ఆత్మీయులు వలె హృదయ వలె పెరిగి సంఘానికి సంతోషకరమున్నట్లుగా బిడ్డలిద్దరినీ పెరుగుటకై నీ కృప చూపండి. ఆరోగ్యము, బలమును, శక్తిని వరకు దయచేయండి. వారి మీద, వారి శిరస్సుల మీద నీ జీవ కిరీటాన్ని ఉంచండి. మీ ఆత్మతో వారిద్దరిని అభిషేకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. మంచిది.